నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని భారీ విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు. మే 13న పోలింగ్ రోజు వరకు ఇదే ఉత్సాహం కొనసాగించండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. మండలంలోని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థులు బొలిశెట్టి శ్రీనివాస్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మలు. లోహక్షయం నివారణపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఏపీ నిట్ అధికారి రష్ఫీ అహ్మద్. పట్నంలో 33వ వార్డులో ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అంటూ ఎన్నికల ప్రచారం చేసిన కొట్టు సత్యనారాయణ తనయుడు బాల రాజేష్. గురువారం రోజున తన నామినేషన్ కార్యక్రమంలో నియోజకవర్గం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తన వెంట ఉంటూ మద్దతు నివ్వడమే కాకుండా తన విజయానికి ఎంతో శ్రమిస్తున్న వారి సేవలను మరువలేనివని అన్నారు. మే 13న జరిగిన పోలింగుల్లో వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పలుకుతూ జగన్మోహన్ రెడ్డిని దీవించాలన్నారు. సమావేశంలో అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, వైసీపీ నాయకులు కర్రీ భాస్కరరావు, ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, కొట్టు తాతాజీ, కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, నిమ్మల నాని, బండారు నాగు, కైగాల శ్రీనివాస్, కొట్టు కొండయ్య, గుండుమొగుల నాగు, కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తండోపతండాలుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున ఎండ వేడి కూడా లెక్క చేయకుండా తరలి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ, అన్నదమ్ములందరికీ, పార్టీ నాయకులందరికీ, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు ఈల్ నాని గారు, శ్రీ పసల కనక సుందర గారు, అప్సడా వైస్ చైర్మన్ మిత్రులు వడ్డీ రఘురామ్ గారు, సీనియర్ నాయకులు ఎగ్గన్ నాగబాబు గారు, అలాగే మండల మరి టౌన్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వివిధ దేవాలయాల డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రీతమ నాయకుడు కొట్టు సత్యనారాయణ గారి నామినేషన్ మహోత్సవానికి వేలాది మంది తరలి వచ్చి మీ అందరి యొక్క ఆదర అభిమానులు, మీ ఆశీస్సులు మన అందరి అభిమాన నాయకుడు కొట్టు సత్యనారాయణ గారికి ఇచ్చినందుకు మా నియోజకవర్గంలో ఉన్న జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే సర్పంచులు, అలాగే ఈ సన్నద్ధానికి ఒక కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి వారందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ నిన్న తాడేపల్లిగూడెంలో ఒకేసారి 11:30-12 గంటల మధ్యలో ఆకాశం అంతా ఎర్రగా మారి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో జనసముద్రం పోటెత్తిందనే ఒక విషయం ఇవాళ ఇలా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు.
ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ జిల్లాల్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో ఎంతో అభిమానంతో ప్రజలందరూ ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గుండెల్లో పెట్టుకుని ఆయన్ని దీవించాలి, నుండు నేరేళ్ళు చల్లగా ఉండాలి. అలాగే ఆయన బలపరిచినటువంటి, ఆయన్ని ఎంతో అభిమానించినటువంటి వ్యక్తి కొట్టు సత్యనారాయణ గారిని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ గుండెల్లో పెట్టుకుని ఇవాళ వారి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలకు కానీ ఏ రకమైనటువంటి మమకారం, అభిమానం, ప్రేమ, ఔత్సల్యం ఉందో అలాగే ఈ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారి పట్ల ఎంత అభిమానం, ప్రేమ, ఔత్సల్యం ఉన్నదనేది నిన్న మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుగా మనం చెప్పగలిగాం. ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయ దొందిమి నిన్నే మనం పూరించాం. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టి సత్యనారాయణ గారు విజయ దొందిమి నిన్న నామినేషన్ వేసి రాగానే పూరించాం. జూన్ 4వ తారీఖున విజయోత్సవ సభలో మళ్ళీ మనందరం కలిసి మాట్లాడదాం. మండలంలోని పట్టింపాలెం, బేరంపాలెం, బంగారుగూడెం గ్రామాల్లో గురువారం సాయంత్రం కూటమి పార్టీల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీలు, మాజీ జడ్పీ చైర్పర్సన్ ముళ్లపూడి బాపిరాజులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ గ్రామాల్లో నిధులు పక్కతోవ పట్టించడం, అభివృద్ధిని గాలికి వదిలేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. గ్రామాల అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. కమలం గుర్తుకు ఓటేసి ఎంపీగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను, గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా బొలిశెట్టి శ్రీనివాస్ను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడపా ప్రసాద్, పరిమి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ఈ పవిత్రమైన ఓటును అసెంబ్లీకి పంపించే విధంగా శ్రీనివాస్ గారు పార్లమెంట్ అభ్యర్థి గారు విధ్వంసంతో స్టార్ట్ చేసిన ఈ ప్రభుత్వం విధ్వంసం కాబోతుందన్న విషయాన్ని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాం. మీ అందరి సహకారంతో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు ఏం చేశాడో ఒకసారి 2019 నుంచి 2024 వరకు సారి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చదువుకున్న యువకులు చాలా మంది ఉన్నారు. మాటకి మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు, కానీ వాళ్ళు ఒరిగింది ఏం లేదు. ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యని 12 లక్షల రూపాయలు వచ్చి లోన్ క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం ఇది. ఇవాళ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యక్తి కూడా ఎలిజిబిలిటీని బట్టి లక్షకి లక్ష సబ్సిడీ లోన్లు, చాలా వందలాది లోన్లు ఇచ్చాం. అప్పుడు అన్ని గ్రామాల్లోనూ సిమెంట్ రోడ్లు వేశారు నరేగా నిధులతో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వకపోతే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతే మన రాష్ట్రం అభివృద్ధి అనేది శూన్యం. మన ఉన్న ఇళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వం పేరుకి వెళ్ళిపోతాయి. ఎక్కడ తాకట్టు పెట్టుకుంటారో తెలియదు. మనం తాకట్టు పెట్టుకునే అవకాశం ఉండదు. మన కౌలుదారులే మన పొలాలు మనం చేసుకునే అవకాశం రాబోతూ ఉంది. ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే విషయాన్ని మీరు గమనించండి. మరి ఎంతోమంది ఎస్సీ సోదరులకి కార్లు ఇచ్చారు, ఇన్నోవా కార్లు ఇచ్చారు, షిఫ్ట్ డిజైర్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు సబ్సిడీలో. మరి ఇవాళ మీకు ఏమి ఇచ్చారు? బోర్లు ఇచ్చారు. నాకు తెలుసు బోర్లు ఇచ్చారు. మరి ఆ రోజు దాదాపు 25,000 ట్రాక్టర్లు ఇచ్చారు, 3500 ట్రాక్టర్లు ఇచ్చాడు. అది దడ్డి చంద్రబాబు నాయుడు, అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు. అదే నా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నీ నాకేమొద్దు, ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యం అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు గారిని కలిపి నాకు సీట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ప్రజలు న్యాయం జరగాలని ఆలోచనతో పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ ఆదరించండి. ఇవాళ సామాన్యుడైనటువంటి నా మిత్రుడు మరి శ్రీనివాస్ వర్మ గారు, మధ్యతరగతి కుటుంబం, బాపి గారు, నేను కానీ చాలా చిన్న స్థాయి మనుషులు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు. మాకేం కోట్లు లేవు, మేము కోటీశ్వర్లం కాదు, సగటు మనిషి కష్టాలు తెలిసిన వ్యక్తులు మేము. మీ ముందు ఈరోజు కారులో తిరిగి అర్హత భగవంతుడు కల్పించేది మీరు ఇచ్చారు, దాన్ని మీకే వాడతాం. మా దగ్గర ఉన్న డబ్బులు కానీ అధికారాన్ని మీకోసమే పనిచేస్తాం, మా కుటుంబాల కోసం పనిచేయాల్సిన అవసరం లేదు. మా రాంబాబు గారు చెప్పారు, ఆయన పదవి కావాలండి, నేను అది కావాలని అడగల. నా ప్రజలకి సైట్లు కావాలి, ఇళ్ల స్థలాలు కావాలి, నా ప్రజలకి అవుట్లెట్లు కావాలి, నా ప్రజలకు మంచి రోడ్లు కావాలి, మా ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వాలి. దట్ ఈజ్ పొలిటీషియన్. రాజకీయం అంటే వాళ్ళు
2 ఓట్లు కూడా కమలం గుర్తుకి శ్రీనివాసవరం గారికి, అదేవిధంగా నాకు గాజు గుర్తుకి వేయవలసిందిగా కోరుకుంటూ, డబ్బు ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులం కాదు, ఏసీల్లో వచ్చినటువంటి వ్యక్తులం కాదు, తాత ముత్తాతల వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులం కాదు, ఫీల్డ్లోంచి వచ్చాం. దేనికన్నా సిద్ధం అనేటువంటి విషయం మీకు చెప్తున్నాం. మీ ప్రయోజనాలు కాపాడడంలో, మీ గ్రామం యొక్క ప్రయోజనాలు కాపాడడంలో నేను ముందుంటా. శ్రీను గారితో కలిపి ఆయన మార్గదర్శనంలో ఇక్కడ నా ఎంపీ ల్యాడ్స్ ఖర్చు పెట్టేటువంటి విషయంలో, కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చేటువంటి విషయంలో, ప్రత్యేకంగా ఈ గ్రామానికి నేను ఇవాళ వీరంపాలెం గ్రామ సాక్ష్యంగా, శివుని సాక్షిగా నేను మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. తప్పనిసరిగా మీ గ్రామ అభివృద్ధిలో మీతో నేను ముందుంటాను. మనంతా కూడా కట్టుకట్టుగా పనిచేయాలా, ఇటువంటి వాళ్ళని రాజకీయాల్ని తరిమేయాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ సెలవు తెచ్చి జై హింద్ జై భారత్. నిత్యావసర వస్తువుల ధరలు ఏ రకంగా పెరిగిపోయినాయి, అలాగే కరెంటు బిల్లులు ఏ రకంగా పెరిగిపోయినాయి, లెక్కరు 70 రూపాయలు ఉన్న బాటిల్ 200 రూపాయలు ఎలాగయ్యింది, ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఎందుకంటే సంక్షేమం పేరుతోటి నేను బటన్ నొక్కుతున్నాను, ఆ బటన్ నొక్కితే మరి మీకు ఆదాయం ఇచ్చేస్తున్నానని చెప్తా ఉన్నాడు. ఇటు నుంచి 100 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 1000 రూపాయలు తీసేసుకున్న గరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంచుమించుగా ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు మరి మన రాష్ట్రానికి ఇచ్చారు. ఈయన ఏం చెప్తాడు, 2,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి చేశారన్నాడు. 8,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు. అవి ఏం చేశాడు అని అంటే, ఓ పోలవరం ప్రాజెక్ట్ కట్టాడా, లేకపోతే అమరావతిని ఏమన్నా చేశాడా, ఓని అతను అనుకున్న 3 రాజధానులకి ఏమన్నా ఒక రాయేశాడా అని చెప్పి సభాముఖంగా అడుగుతున్నాను. ముఖ్యంగా ఈవేళ మనం ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదులుచుకోవాలనుకుంటే మన నాయకుడు, మనందరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఎవ్వరూ కూడా విశ్రమించొద్దని, అలాగే ఈ గ్రామానికి ఏదైతే మన రాంబాబు గారు అడిగారో అవన్నీ కూడా మరి చంద్రబాబు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి, మరి అలాగే సెంట్రల్ నుంచి ఏదైనా అవసరం ఉంటే శ్రీనివాస్ వర్మ గారి సహకారం తీసుకుంటూ, మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారం తీసుకుంటూ మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, 2014, 2019 మధ్యన మరి ఇక్కడ వేసిన రోడ్లు తప్పితే, తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్పితే ఇక్కడ మళ్ళీ ఒక్క రోడ్డు వేసాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. డిపాజిట్ రాకుండా ఓడించవలసిన అవసరం వీరంపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా ఉందని తెలియజేస్తూ, లోహక్షయం నివారణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని ఏపీనిట్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ రఫీ మహమ్మద్ తెలిపారు. ప్రపంచ లోహక్షయం అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంఎంఈ విభాగం సహకారంతో రీసెర్చ్ డిసెమినేషన్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. లోహాలు పర్యావరణంలో రసాయన చర్య జరపడం వల్ల లోహక్షయం ఏర్పడుతుందని రఫీ మహమ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ వి సందీప్, డాక్టర్ వి సునీల్, డాక్టర్ శ్రీను, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ వంశీ, డాక్టర్ నిక్కీ, డాక్టర్ ప్రణీవ్, డాక్టర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు. Cannot compete with the base material properties, but to a certain extent it can achieve the properties. So due to the high nitrogen content, the welding requires special care to ensure that nitrogen remains in the weld metal during the welding process. And in order, if we are not able to overcome during this fusion welding process, we have also tried to understand if at all if we adapt the autogenous processes like electron beam welding or laser beam welding, or else the solid state joining processes like resistor welding. So what is the role of nitrogen reduction if we adopt such kind of processes also for study. And later we try to minimize the width of the weld zone. Basically, the electron beam welding will give the reducing width of the weld zone, which means the disturbances within the different regions of the manufacture. As the width of the weld zone increases, we are facing several issues. If we can reduce the width of the weld zone, we can overcome many of the complex situations.
స్థానిక 33వ వార్డులో శుక్రవారం ఉదయం మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు బాలరాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. తన తండ్రి కొట్టు సత్యనారాయణ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా కొట్టు సత్యనారాయణ, ఎంపీగా ఉమాబాలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమా పెంచుతాను ఆర్డర్ చేసి చేయలేదంటే మనకు కూడా కోవిడ్ వచ్చింది కదా, సిమెంట్ ఎక్కువైంది తక్కువైందని అన్ని 1 నుంచి 12 వరకు, తర్వాత 26, 27, 29 తిరిగాను ఇప్పటి వరకు. ఇవాళ 33 వార్డు తిరుగుతున్నాను. టిడ్కో బిల్డింగ్ల నుంచి రాజీవ్ గృహ కల్ప, ఇందిరా మిల్లు, ఆ ఏరియాలన్నీ తిరిగాను నేను. ప్రజల స్పందన బాగుందండి. కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు, మనం కూడా ఆలోచించుకోవాలండి. ఒక నాయకుడిని మనం ఎప్పుడైనా ఎన్నుకున్నప్పుడు కొంతమందికి అసంతృప్తి ఉంటుంది, నాకు రాలేదు, లేకపోతే పెన్షన్ రాలేదు, 3 సంవత్సరాల నుంచి రాలేదు, ఇప్పుడు వచ్చినాయి అని చెప్పి బాధిస్తారు. అవన్నీ సబబే, కానీ మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు మేము కూడా చెప్తున్నాం, మీకు పెన్షన్ రాలేదంటే మీరు ఎక్కువ మీటర్లు ఉన్నా కానీ, వేరే వాళ్ళు మీ రేషన్ కార్డులో ఉన్నా కానీ, మీకు స్తోమత ఉంటే పెన్షన్ రాకుండా ఉంటాం. అట్లాగా అక్కడేమి ముఖ్యమంత్రి గారు కూర్చుని ఈయన పేరు తీసేయండి, లేకపోతే మా నాన్నగారికి వచ్చిన ఈయన పేరు తీసేయండి అని ఏముండదండి. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఆదాయం, ఎలక్ట్రిసిటీ బిల్లు అన్ని లింక్ ఉంటాయి మీ ఆధార్ కార్డు తోటి. మీరు ఆలోచించుకోండి, మీకు మనస్సాక్షి అనేది ఉన్నది, మీకు దేవుడు అంటే నమ్మకం ఉన్నది. ఒక మంచి నాయకుడు జగన్ గారు, ఆయన చెప్పిన అన్ని చేసినాడు. ఈ 5 సంవత్సరాల్లో కోవిడ్ వచ్చిన ప్రతి దేశంలోనూ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే అప్పుడు కూడా అమెరికాలో కూడా మాకు కూడా మేము పని చేయలేదు కాబట్టి అప్పుడు మాకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. ఇక్కడ కూడా పథకాలు పెట్టి గవర్నమెంట్ పేద ప్రజలందరికీ మంచి చేస్తానే ఉన్నది. అందరూ ఆలోచించుకోండి, మనకి ఊరు ముఖ్యం. మన ఊర్లో తాడేపల్లిగూడలో ఇది వరకు నాన్నగారు ముందు ఎలా ఉండేది, నాన్నగారు వచ్చిన తర్వాత ఎలా ఉండేది అనేది చాలా మందికి తెలుసు. మనం కూడా ఎదుగుతున్నాం, మన అభివృద్ధి జరగాలి, మన ఊరు బాగుపడాలంటే మీకు 2 ఓట్లు ఇస్తారు, ఎంపీ, ఎమ్మెల్యే, 2 ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఓటు అనేది మనకు ఒక వజ్రాయుధం, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది. దీన్ని మనకి చట్టం ఎందుకు కలగజేసింది? మనకి ఏదైనా నచ్చిన పని ఉంటే 5 సంవత్సరాలు ఊపు పట్టి 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మీద మనం రేవంత్ తీర్చుకోవడం కోసం ఈ ఓటు అనేది. కాబట్టి మరి తాడేపల్లిలో ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం చేయవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 32 లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం జరిగింది. దాంట్లో కులం చూడలేదు, మతం చూడలేదు, మానవత్వంతో అన్ని పనులు కూడా చేసాం. ఇలా నాయకుల దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా చేతులు కట్టుకుని నాకు పెన్షన్ కావాలని కానీ, లేకపోతే నాకు ఇల్లు కావాలి కానీ అడిగే పరిస్థితి లేదు. మన సచివాలయ వ్యవస్థ తెచ్చిన తర్వాత నాయకులతో పని లేకుండా మీరే అధికారులుగా చలామణి అవుతూ ప్రతి వాలంటరీ కూడా మీ దగ్గరికి వచ్చి మరి మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. దానికి ఒక కృతజ్ఞతగా మన జగన్మోహన్ రెడ్డి గారిని మరీ ఒకసారి అధికారంలో తెచ్చుకుని మరి మిగిలిపోయినటువంటి ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకునేలాగా మరి మన అందరం కూడా కృషి చేసి మరి మన కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే ఎంపీ ఉమాబాల గారికి కూడా 2 ఓట్లు దాని గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చి జూన్ 4వ తారీఖుని ఘనంగా ఆయన ఊరేగింపుగా తీసుకురావడానికి అందరూ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తూ, మీ అమూల్యమైన ఓటు మొత్తం 2 కూడా దాని గుర్తుపై వేసి అఖండ విజయం చేకూర్చవలసిందిగా మనం చేస్తాం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక స్క్రూటినీ అనంతరం 13 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందిన వారిలో ఉన్నాయి. శుక్రవారం ఉదయం రిటర్నింగ్ అధికారి చెన్నయ్య నామినేషన్లను పరిశీలించారు. మొత్తం 20 మంది నామినేషన్లు వేయగా వివిధ కారణాల వల్ల 7 నామినేషన్లు స్క్రూటినీలో ఆమోదించలేదు. దీంతో 13 మంది ప్రస్తుతానికి ఉన్నారు. ఇంకనూ నామినేషన్ల ఉపసంహరణకు వ్యవధి ఉన్నందున దాని అనంతరం ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థులు బరిలో ఉంటారు. కాగా శుక్రవారం జరిగిన స్క్రూటినీ కార్యక్రమంలో వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, సిరిగినేడి విజయకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థి మార్నిడి బాబ్జీ, జనసేన తరపున బొలిశెట్టి శ్రీనివాస్, మాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ల పరిశీలనలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బి మురళీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్, సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ శ్రీనివాసులు సహకరించారు. ఇప్పుడు చిన్న విరామం. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem.
Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని మాజీ ఏఎంసీ చైర్మన్ తోట గోపి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పరంగా పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. అవినీతి ప్లస్ వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజానీకం కూటమిని అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కానీ ఏం అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళు, ఎంఏలు, బిఏలు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా 5,000 రూపాయలకి వస్తే మా జీవితాలు గడుస్తాయని ఎంతో ఆశతో వాలంటరీ వ్యవస్థలోకి వెళ్తే వీళ్ళు స్వార్థపరులు పార్టీకి అనుకూలంగా మార్చుకుంటాకి
వాళ్ళతో రిజైన్ చేస్తుంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బోటకం మాటలు మీరు ఎవరు వినకండి. అందరూ కూడా రాబోయేది కూటమి ప్రభుత్వమే. ఏదైతే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 2014లో ఏదైతే జరిగిందో అలాగే ఇప్పుడు కూడా వెస్ట్ గోదావరిలో 15 సీట్లు కూడా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. అటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, జనసేన బీజేపీ ఎంపీ క్యాండిడేట్ కానీ గెలవబోతున్నారు. కళ్ళబూలి మాటలు నమ్మకండి. ఏదైతే ప్రజాదరణ ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ, రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వబోతున్నారు. ఈయన సంక్షేమ పథకాల పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో పెట్టి ప్రజలకి 15,000, 10,000 ఇచ్చి నా కూడా ఉన్నారంటున్నారు. అవన్నీ ప్రజలు విశ్వసించట్లేదు. ఈ ఎన్నికల్లో కొట్టు సత్యనారాయణ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని గొర్రెల శ్రీనివాస్, నిమ్మల నాని, బండారు నాగులు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మీరు మాట్లాడుతూ గతంలో కొట్టు విజయానికి కృషి చేశామని, మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందని, తిరిగి ఇప్పుడు ఆయన గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అంటేనే ప్రేమ అభిమానాల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో ట్రైనింగ్ ఎవరిదే? కొట్టు సత్యనారాయణ గారిది. ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఇద్దరు ఒక ఇంట్లో చిన్న దెబ్బలాట జరుగుద్ది. ఇందుకే ఏముండదు, మా అమ్మ ఈరోజు మా తమ్ముడిని ఎక్కువగా తల దువ్వింది, మా అన్నయ్యని దువ్వలేదు, ఇదే దెబ్బలాట అంతే. ఆ దువ్వేదేదో ఇద్దరిని సమానంగా దువ్వమని చెప్పాం అంతే. అన్నాళ్ళ పట్టింది దానికి. మరి రాబోయే రోజుల్లో మరి నామినేషన్కి మేము లేము. ఆ నామినేషన్ రోజునే మళ్ళీ మీ అందరం కూడా సఖ్యతగా ఏర్పడి ఈరోజు మళ్ళీ మా సొంత గూటికి అందరం మేము మళ్ళీ చేరుకున్నాం. విభేదాలంటే తారాస్థాయిలో విభేదాలని చెప్పేసి ఊరంతా సంబరాలు చేసుకున్నారు. అబ్బాయి అయిపోయింది, నామినేషన్ కూడా వెళ్ళేదాళ్ళు అయిపోయిందండి. ఎట్టి పరిస్థితుల్లో కొట్టు సత్యనారాయణ గారిని వదిలే ప్రసక్తే లేదు మా కుటుంబం. అలాగే మా నియోజకవర్గ కుటుంబం ఎవరూ కూడా వదిలే ప్రసక్తి ఉండదు. ఒకసారి కొట్టు సత్యనారాయణ గారి దగ్గర అటాచ్మెంట్ అయితే ఆ మనిషి మళ్ళీ వెళ్ళాలంటే ఆడు మళ్ళీ ఆ గోతులోకే. అంటే అటువంటి ప్రేమ ఉంటుంది. కాకపోతే మాట కొరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాకేసి అధిష్టానం కూడా మీ అందరూ కలిసి పనిచేయాలి, మీరు ఎంత పని చేశారో మాకు తెలుసు అని భుజం తట్టి పంపిన తర్వాత ఎప్పుడు ఆయన నుంచి కౌరొద్దానే చూసాం మేము. ఎందుకంటే ఒక కూటి మనుషులు. 2019లో తాడేపల్లి నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ గారికి, అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అహర్నిశలో కష్టపడి మంచి విజయాన్ని సాధించాం. తర్వాత జరిగిన రోజుల్లో కొన్ని భేదాభిప్రాయాలతో కొంచెం పార్టీకి, కొట్టు సత్యనారాయణ గారికి కొంచెం దూరంగా ఉండడం జరిగింది. దాన్ని పార్టీ అధిష్టానం కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాకు కొంత డైరెక్షన్ ఇవ్వడం, అలాగే కొట్టు సత్యనారాయణ గారు కూడా మాతో మాట్లాడడం, మా మధ్య ఉన్న గ్యాప్ అనేది పెద్దపాటి గ్యాప్ ఏం కాదు, చిన్నవి అవన్నీ సాల్వ్ చేయడంతో మళ్ళీ మేము పునరుత్తేజంతో 2019 కన్నా డబల్ యాక్షన్తో ఈ రాబోయే 2024లో మే 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో ఈ జిల్లాలోనే హయ్యెస్ట్ మెజారిటీ. మనం 2019లో కూడా నరసాపురం పార్లమెంట్లో కొట్టు సత్యనారాయణ గారిదే అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాం. అంతకు డబల్ మెజారిటీతో నగ్గించడానికి ఉత్సాహంగా ఉన్నాం. గురువు గారు 94 నుండి కూడా మేము ఆయన అంటే ఉన్నాం. చిన్న ఇబ్బందులు జరగడం వాస్తవమే. కానీ మేము మా సోదరుడు అన్నట్టు ఎప్పుడు పిలుపు వస్తుందా అని మేము హైకమాండ్ చుట్టూ తిరిగి మా గురువు గారికి మాతో పిలిపించండి అని చెప్పాము తప్ప ఆయనకి మేము పిలిపించాలనేది కోరుకోలే. మేమందరం పూర్తి సహకారంతో గెలిపిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. చెప్పినవి మళ్ళీ చెప్పినట్టుగా ఉండకూడదు. కానీ మా సోదరుడు అన్నట్టు, నానిగారు అన్నట్టు పూర్తి మెజార్టీతోటే సైనికుల్లాగే పనిచేస్తాం తప్ప డబలింగ్ ఆడి మనస్తత్వం మాకు లేదు. ఆ రకంగా ఎప్పుడూ కూడా చేయలేదు. ఆ విషయం మా ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. క్షేత్రస్థాయిలో నూతన సాంకేతిక విధానాలను రైతులకు పరిచయం చేయడంలో కేవీకే పాత్ర ముఖ్యమైనదని, అందుకు తగ్గట్లుగా నూతన పరిశోధనలు, వాటి ఫలితాలను కేవీకేలో పనిచేసే శాస్త్రవేత్తలకు అందించడానికి శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టి జానకిరామ్ తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యాన సస్యరక్షణ శాస్త్రవేత్తల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తృత సంచాలకులు డాక్టర్ కెఎస్ఎస్ నాయక్ మాట్లాడుతూ సాంకేతిక అంశాలు క్షేత్రస్థాయిలో పంటల యాజమాన్యాన్ని, దిగుబడులను ప్రభావితం చేస్తుంటాయన్నారు.
డాక్టర్ ఎల్ నారాయణ మాట్లాడుతూ ఏపీలో కేవీకే శాస్త్రవేత్తల్లో ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఎప్పటికప్పుడు నూతన అంశాలు సూచనలు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా అందిస్తామని తెలిపారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. తొమ్మిది శుక్రవారాల పాటు అమ్మవారికి 9 ప్రదక్షిణాలు నిర్వహించుకుని చివరి వారం 9వ వారం ఆ అమ్మవారికి మీ దోసిటితో ఎంత కుంకుమైతే పడుతుందో అంత కుంకుమని అమ్మవారికి సమర్పణ చేసి మీ కోరికలు ఏవైతే తీరని కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని మీ కోరికలను ఫలించే విధంగా మంచి పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎంతో మంది భక్తులు వచ్చి వారి యొక్క నిదర్శనాన్ని అమ్మవారి యొక్క నిదర్శనాన్ని మాకు చెప్పి ఇలాగ మేము మొక్కుకున్నామండి, 9 ప్రదక్షిణాలు చేశాం, 9 వారాల పాటు అమ్మవారి మా కోరిక తీర్చింది, మాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి మాకు ఆ అమ్మవారికి భక్తితో నమస్కరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా నమ్మి మీతో పాటు ఒక 10 మందికి చెప్పి ఆ 9 ప్రదక్షిణాలు చేసి మీ కోరికను సిద్ధింప చేసుకుని అమ్మవారి కృపకు పాత్ర అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి శుక్రవారం జరిగే అన్న సమారాధనలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకనంటే ప్రతి శుక్రవారం దగ్గర నుంచి 1500 మంది 2000 మందికి ప్రతి శుక్రవారం జరిగే అన్న సమారాధనకి మీ పిల్లలు కానీ మీ పెద్దలు కానీ పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఎక్కడెక్కడ పార్టీలను చేసుకోకుండా అమ్మవారితో కలిసి ఉందామని చెప్పేసి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అమ్మ సేవలో ఉందామనుకునే ప్రతి ఒక్కరు కూడా నా కొడుక్కి ఇక్కడ పుట్టినరోజు సందర్భముగా 10 మందికి అన్న సమారాధన చేద్దామనుకునేవారు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మ సన్నిధిలో నుండి అమ్మ సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ 34, 35 వార్డులో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపీలు ఉదయం ఎన్నికల ప్రచారం చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలువు దోపిడీ చేసిందన్నారు. ఇసుక దోపిడీ, నాసిరకం మద్యంతో దోపిడీ, విద్యుత్ ఛార్జీలు తరచూ పెంచడం, పెట్రోలు సెస్ దోపిడీ విచ్చలవిడిగా చేశారన్నారు. అవినీతి ప్రభుత్వం అని విమర్శించారు. రాష్ట్రాన్ని ప్రజలను దోపిడీ నుండి రక్షించడానికి కూటమిగా ముందుకొచ్చామని తెలిపారు. సంపదను సృష్టించడం ద్వారా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీని గెలిపించడం ద్వారా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఎమ్మెల్యే ఓటు గాజు గ్లాసు, ఎంపీ ఓటు కమలం గుర్తులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఎన్నికల ప్రచారంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బీజేపీ అధ్యక్షులు ముప్పటి సురేష్ రెడ్డి, పాలూరి వెంకటేశ్వరరావు, గరగా బాలాజీ, అడబాల నారాయణమూర్తి, రామిశెట్టి సురేష్, వై లక్ష్మీనాయుడు, సందక రమణ, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గారు అలాగే పడుకుంటే పూలమాలతో సత్కరిస్తున్నారు. మన ఎన్నికల గుర్తు 2014 నుంచి 19 వరకు మీకు ఏం జరిగిందో తెలుసు. ఈ ప్రాంతం అంతా ప్రతి వర్షానికి మునిగిపోయింది. దాన్ని మనం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మొలకుండా ఎలాంటి వర్షం కురిసినా నీరు పారుదల విషయంలో అవుట్లెట్లు అన్ని క్లీన్ చేయగలిగాం.
ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసాం, అయ్యా మాకు నీళ్లు రావట్లేదంటే మరి ఈ ప్రాంతంలో అన్ని చోట్లకి పైప్ లైన్లు వేయడం జరిగింది. దానికి కనెక్షన్ ఇచ్చి టైం కూడా ఈ మన పురపాలక సంఘానికి లేదు. నిత్యావసర వస్తువులు రేట్లు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, కూరగాయల రేట్లు పెంచారు. కానీ ఎక్కడా కూడా మీరేదో మేము నవరత్నాలు ఇస్తామని చెప్పి ఒక రత్నాన్ని ఒక చేతితో డబ్బు ఇచ్చి 10 చేతులు వెనక్కి తీసుకున్నట్టు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. మేము చేసామనుకుంటే బోల్డెన్ ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ వార్డ్ పెట్టాం, 33వ వార్డులో చిరంజీవి పార్క్ పెట్టాం, 7వ వార్డులో స్కేటింగ్ పార్క్ పెట్టాం, యోగా వార్క్ పెట్టాం, ఓపెన్ జిమ్ పెట్టాం, ఇండోర్ స్టేడియం పెట్టాం, స్విమ్మింగ్ పూల్ పెట్టాం. సగటు సమ్మర్ ట్యాంక్ ని మా టైంలో అమృత్లో 33.5కి శాంక్షన్ చేయి, 33.5 కోట్లు శాంక్షన్ చేయి. ఒక నగరం మాదిరిగా ఇది డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి. మరి 2019 నుంచి 24 వరకు ఏం చేశారో చెప్పి ఓటు అడుగుతూ రావాల్సిందని కోరుతా ఉన్నా. మరి సొంత ఇంట్లో న్యాయం చేయని ముఖ్యమంత్రి నా అక్క చెల్లికి న్యాయం చేస్తానని బయటకు వస్తా ఉన్నాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఇంకా సిమెంట్ అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ 100 రూపాయలు ఎక్కువ. నిత్యావసర వస్తువులు చూసుకుంటే మంచినూనె ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో 60 రూపాయలు ఉన్న పామాయిలు ఈ రోజు 120 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. ఏంటి దానికి కారణం తెలియదు అతనికి. మరి ఏం పరిపాలన జరుగుతోంది ఇక్కడ? మీ 60 మంది సలహాదారులు ఏం చేస్తా ఉన్నారు? నువ్వు ఏ రకంగా అభివృద్ధి చెందాలంటే ఇన్కమ్ తీసుకొచ్చు కదా, నువ్వు ఎవరికైనా ఏమైనా పెట్టాలి. పేద ప్రజలు కట్టిన ట్యాక్స్లన్నీ కూడా ఈ రోజు మొత్తానికి అంతా కూడా కబ్జా చేసి నీ యొక్క 60 మంది సలహాదారులకి జీతాలు ఇవ్వడమే సరిపోతుంది. ఏ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడికి వెళ్ళడానికి రోడ్డు లేదు. మేము తిరుగుతా ఉన్నాం, ఏ ఊరైనా వెళ్ళొస్తే ఒక రోజు లెగలేని పరిస్థితి. ఎప్పటి రోడ్ లేదు, మాధవరం రోడ్ లేదు, మేనవల్లూరు రోడ్ లేదు. ఇంతగా తణుకు వెళ్తాక రోడ్ లేదు, బాలంపూడి వెళ్తాక రోడ్ లేదు. మరి ఇంకా పెద్ద పెద్ద కబుర్లు చెప్పి మేము వచ్చి మళ్ళీ నెగ్గేస్తాం. నిజాయితీ అయిన పవన్ కళ్యాణ్ గారు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానిగా కాబోతా ఉన్నారు. ఇక్కడ శ్రీనివాసవరం గెలిపించండి, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించండి, గాజు గుర్తుకు వేసి కమలం గుర్తుకేసి శ్రీనివాసవరం గారు గెలిపించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల్లో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా గవర్నమెంట్ లో ఉంటాం. ఈ ఊరుకు రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. హౌసింగ్ బోర్డులో ప్రజలు చాలా సమస్యలు చెప్తున్నారు. 2014, 2019 మధ్యన మరి ఇక్కడ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు అన్ని వేయించిన ఘనత శ్రీనివాస్ గారు చేయించిన కార్యక్రమాలే ఇవన్నీ కూడా. మరి ఈవేళ వాటర్ సరిగ్గా రావడం లేదని, డ్రైన్లు కావాలని ఇక్కడ చాలా మంది మిత్రులు అడుగుతున్నారు. మరి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మరి ఈ డ్రైన్లు కానీ అలాగే ఎక్కడైనా మిగిలిపోయిన రోడ్లు కానీ ఈ వాటర్కి సంబంధించి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితమే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి 33 కోట్ల రూపాయలతో టెండర్ పిలిపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 5 సంవత్సరాల తర్వాత కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గురించి మర్చిపోయిన వ్యక్తులు. కాబట్టి సోదరులారా గుర్తుంచుకోండి, ఈవేళ యుద్ధం జరగబోతుందంటే నీతికి అవినీతికి మధ్యన యుద్ధం జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే విస్తరణ కావాలి. ఆ విస్తరణలో భాగంగా ఈయన ఏం చేశాడంటే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి. యువత కోసం ముఖ్యంగా 20 లక్షల ఉపాధి అవకాశాలు, ఒకవేళ అలాగా ఉద్యోగం లేని వ్యక్తులకి 3,000 రూపాయలు మరి నిరుద్యోగ భృతి, అలాగే ప్రతి రైతుకి కూడా ఏటా 20,000 మరి పెట్టుబడి సాయం, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా మరి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, అలాగే మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం, అలాగే ఒక ట్యాప్ కనెక్షన్ ఇంటికి ఫ్రీగా ఇచ్చే పథకాలు ఈ 3 పార్టీలు ప్రవేశపెట్టి. కాబట్టి పార్లమెంటుకు పోటీ చేస్తున్న మిత్రులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఆయనది ఫస్ట్ ఓటు. ఆ ఓటు కమలం గుర్తుకేయండి. 2వ ఓటు నా మిత్రుడు శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు మీద వేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. అమ్మవారికి సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. విద్యాశాఖలో నాడు నేడు పనులపై డిఈఓ ఆర్ వెంకటరమణ, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్లు శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సమీక్షలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, MUO2లు, నోడల్ టీచర్లు పాల్గొన్నారు. పాఠశాల అదనపు భవనాల నిర్మాణం ప్రోగ్రెస్ను, ఆటంకాలపై సమీక్ష చేశారు. పాఠశాలలు తెరిచేటప్పటికి మొత్తం నిర్మాణపు పనులు పూర్తి చేయాలని కోరారు. స్థానిక 10వ వార్డులో గురువారం సాయంత్రం బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఎం సురేష్ రెడ్డి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమోగుల సురేష్, శ్రీరాముల నాగేశ్వరరావు, తిరుమలరావు, అడ్డాల నరసింహరావు, దాట్ల జగన్నాథరాజు, పాతూరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. వీరింటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి చాలా అద్భుతంగా ఉంది. ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. తప్పనిసరిగా కమలం గుర్తుకి, గాజు గ్లాసు గుర్తుకి మా ఓటు వేస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ విశేషమైనటువంటి స్పందన చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా కమలం గుర్తు మీద, గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేస్తామని చెప్పి వాళ్ళు తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పందన చూసి మాకు ఇంకా మరింత ఉత్సాహం కలుగుతుంది. భారతీయ జనతా పార్టీ పార్లమెంటుకి, అదేవిధంగా జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు అసెంబ్లీకి తప్పనిసరిగా అందరినీ కూడా ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని చెప్పి మేము వారందరినీ కోరటం జరుగుతుంది. నాకు ఎటువంటి సందేహం లేదు, ఈ రెండు పార్టీలు తాడేపల్లిగూడెం అసెంబ్లీ ప్రజలు తప్పనిసరిగా గెలిపిస్తారు. ఇందులో నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ మూడు పార్టీల యొక్క ఐక్యత కూడా వర్ధిల్లాలని చెప్పి మాకు ఇంతటి సాదర స్వాగతాన్ని ఇచ్చిన ఈ వార్డు ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారం రోజుల నుంచి తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు 10 వార్డులు మేము టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మరి మొదటి ఓటు కమలం గుర్తుకి, రెండో ఓటు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తుకి ఓట్లు మేము అర్థించడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా విశేష స్పందన. ఎవరైనా ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి, వాళ్ళు ఎప్పుడు బయటికి రాని మహిళలు కూడా బయటకు వచ్చి మీకు మేము అండగా ఉంటాం, జనసేన పార్టీకి ఓటేస్తాం, మేము గాజు గ్లాస్ గుర్తుకి, అలాగే కమలానికి ఓటేస్తామని చెప్పి ఎంతో ఉత్సాహంగా వాళ్ళు చెప్పటం, రెట్టించిన ఉత్సాహంతో మేమంతా కూడా రోజు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓట్లు అర్థించడం జరుగుతుంది. మన నియోజకవర్గాన్ని, అలాగే రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకుని మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ, నరసాపురం పార్లమెంట్ కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ అభివృద్ధి బాటలో జరగాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం, ఇక్కడ తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, ఎంపీగా శ్రీనివాస్ వర్మ గారి విజయానికి అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని, అలాగే మనందరం కూడా సమిష్టిగా ప్రతి ఒక్కరు విజయంగా భావించి ఎవరం కూడా భేషజాలకు వెళ్ళకుండా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరు కూడా సొంత విజయంగా ఉండాలని, ఇక్కడికి విచ్చేసినటువంటి తాడేపల్లిగూడెం పట్టణంలో ఉమ్మడి కూటమిలో ముఖ్య నాయకులైనటువంటి బీజేపీ నాయకులకు కానీ, జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా మాతో పాటు తిరుగుతున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. వీటినేమో మీరు చేయరు కాబట్టి వారం రోజులు అది ఏమవుతుందంటే దోమ కింద వృద్ధి చెంది మళ్ళీ కొడుతుంది అన్నమాట. అవి కుడితే కనుక మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఈ జ్వరాలు వస్తాయి. రాకుండా ఉండాలంటే ఇవన్నీ కూడా పరిశుభ్రంగా చేసుకోవాలి. వీటి మీద మూత ఉంది సార్ కంపల్సరీ.
అట్ల మీద కూడా తాడేపల్లిగూడానికి చెందిన సీనియర్ టీచర్ బల్లిపాడు హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎం దత్తు గురువారం అర్ధరాత్రి హృద్రోగంతో మృతి చెందారు. దత్తు గురువారం రాత్రి 11 గంటల వరకు టీచర్లు అందరితో మాట్లాడుతూనే ఉన్నారు. రాత్రి 1 గంట ప్రాంతంలో తీవ్రమైన గుండె నొప్పి రావడంతో హాస్పిటల్కు తీసుకువెళ్లేటప్పటికే తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఆయన భౌతిక కాయాన్ని ఎంఈఓలు టీచర్లు పెద్ద సంఖ్యలో తుదిసారి చూసి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.